ఒక ప్రశాంతమైన సరస్సులో ఓ తాబేలు నివసించేది. అదే సరస్సు దగ్గర ఓ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై రెండు పక్షులు, ఒక మగ, ఒక ఆడ, వాసం చేసేవి. తాబేలు, పక్షులు మంచి స్నేహితులుగా రోజూ మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు వేసవి తీవ్రత పెరిగి, సరస్సు నీరు వేగంగా ఎండిపోవడం మొదలైంది. పక్షులు ఆందోళన పడ్డాయి. నీళ్లు లేకపోతే మనం ఇక్కడ ఎలా బ్రతుకుతాం? అని తాబేలు అడిగింది. పక్షులు కొత్త పెద్ద సరస్సు చాలా దూరంలో ఉందని చెప్పారు. తాబేలు నడిచి వెళ్ళలేనని తెలిసి వారు ఒక యుక్తి ఆలోచించారు. ఒక పొడవైన కర్రను తీసుకుని పక్షులు ఇరువైపులా పట్టుకున్నారు. తాబేలు మధ్యలో కొరుక్కొని పట్టుకోవాలని నిర్ణయించారు. ఏ పరిస్థితిలోనూ నోరు విప్పకూడదు, అని హెచ్చరిక ఇచ్చారు. ముగ్గురు ఆకాశంలో ఎగురుతూ వెళ్తుండగా కింద ఉన్న జంతువులు వాళ్లను చూసి నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడారు. కోపంతో తాబేలు సమాధానం చెప్పడానికి నోరు తెరిచి, వెంటనే కింద పడిపోయింది. పక్షులు దిగ్భ్రాంతికి గురయ్యారు.